వచ్చేసాను. ఇది ఒంగోలులో ఎపిస్టేట్లో ఒంగోలులో ఉంది. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి, అంటే హైదరాబాద్లో బీచెస్ చాలా తక్కువ కదా, సో ఇలా ఊళ్ళోకి వచ్చినప్పుడు బీచ్ ఖచ్చితంగా గొడవ చేసి మరి వెళ్తాను నేను. చూడండి బీచ్ ఎలా ఉందో. సో ఇక్కడ బీచ్ నుంచి వాటర్ నుంచి పాపం ఏవో ఫిషెస్ బయట పడ్డాయి. ఇవి ఏం ఫిషెస్ నాకు అర్థం అవుతలేదు. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఈ ఫిషెస్ని. ఇదేమో పెద్దగా ఉంది, అవి రెండు చిన్నగా ఉన్నాయి. పాపం వాటర్ లేక బయటపడి చచ్చిపోయినట్టున్నాయి. మరి ఈ ఫిషెస్ని ఏం తినరా? వీటిని ఇట్లనే ఎట్లా వదిలేసినారు? ఏం ఫిషెస్ ఇవి? తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. ఈ ఫిష్ గురించి నేను గూగుల్ సెర్చ్ చేసా. ఈ ఫిష్ నేమ్ పఫర్ ఫిష్. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిష్ పాయిజనస్ అంట. మనం తినకూడదు, దీన్ని తింటే పాయిజన్ అవుతుంది. అండ్ ఆ పాయిజన్ ఇంకా మెడిసిన్ ఏం సరిగ్గా కనుక్కోలేదంట. అండ్ దీన్ని ముట్టుకోవచ్చా అంటే ముట్టుకోకూడదు. అంటే నార్మల్గా ముట్టుకోకపోవడం మంచిది. ఇంకా మనకి ఓపెన్ వూన్స్ ఉన్నాయనుకో అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఆ నెయిల్స్ అనేది ఓపెన్ వూన్స్కి టచ్ అవుతే దాని పాయిజన్ అనేది మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా అలాగా అలా దాని దగ్గర ఉంది వీడియోస్ అట్లా ఇట్లా తీయకండి, అవి చనిపోయినాయి. సో నో ఇష్యూస్. కానీ ఆ నీళ్ళల్లో ఉంటాయి. సో తెలుసుకోకుండా మేము ఆ వాటర్లో ఆడుకున్నాము. ఆడుకున్నాము, చచ్చిపోయాము మొత్తము. సో బీచ్ బ్లాగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.